వాక్యం కొరకు దేవుని యొక్క మహిమను మన కళ్ళారా చూడగలగాలని ప్రభువుని అడుగుదాం. ఆమేన్. మనం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 10 వచనాల వరకు మనం చదువుకుందాం. వచనం మార్చి వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 10 వచనాల వరకు ఈ వచనం మార్చి వచనం చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలులు ఉపవాసం ఉండి గోనె పట్టులు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. మూడవ వచనం. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చిరి. ఒక జాముసేపు తన పాపములు ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఐదవ వచనం. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, షబన్యాయ, పేరేగ్య, యోదియా, షబన్య, పెతాహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. సకలాశీర్వచ స్వాస్త్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఏడవ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. తొమ్మిది. నీవు నీతిమంతుడు ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూసితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఇక్కడ నెహెమ్యా బబులోన్ దేశంలో నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నెహెమ్యా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి
వారి పరిస్థితి చూసి ఏడ్చాడు. ఎందుకంటే వారు అవిశ్వాసుల్ని వేరొక స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు స్త్రీలు, ఇశ్రాయేలీయుల స్త్రీలు వేరే పురుషుల్ని పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తా ఉన్నారు. వారికి బిడ్డలు కూడా కలిగారు, బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ఇది దేవుని వాక్యం ఏం చెబుతుంది? ద్వితీయోపదేశకాండములో మనం గమనిస్తే 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 7వ అధ్యాయం చూడండి, ఆ మాట చదువుకుందాం. 3వ వచనం నుంచి చూడండి 6 వచనాల వరకు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుడు ఏం చెప్పాడో వాళ్ళకి ఏంటంట? ఎవరు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు? జాగ్రత్త వినాలండి ఈ మాటలు. మీరు ప్రతిష్ఠితమైన జనము దేవుడికి. చూడండి చూడండి, ఇక్కడ మనం బాగా వినాలి. భూలోకములో ఉన్నటువంటి జనాలందరికంటే నిన్ను హెచ్చుగా హెచ్చించి ఎవరినంట? ఇశ్రాయేలుని మీరు నా స్వజనులుగాని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమించి చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుడు వారితో మాట్లాడుతున్న విషయాలు ఏమనంటే, భూలోకంలో ఇశ్రాయేలారా, జనాలందరికంటే మీరేం గొప్పవాళ్ళేం కాదు కదా, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు ఏం కాదు కదా. అయితే నేను మిమ్మల్ని ప్రేమించి నా స్వజనులుగా ఉండాలని, నా బిడ్డలుగా ఉండాలని మీ మీద జాలిపడి ప్రేమించి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకొని భయానకమైన పరిస్థితుల్లోంచి మీ పరిస్థితులన్నీ బయట తీసుకొచ్చి మీకు ఈ స్థలాన్ని, కానాను దేశాన్ని మీకు ఇచ్చాను. దేని బట్టి ఇచ్చేశాను? నా ప్రేమను బట్టి ఇచ్చాను, అంతే. మీలో గొప్పతనం ఏమి లేదు. ఈ విషయాలను బట్టి మనం చూస్తే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి వారి కంటే అమ్మా ఏమన్నా మన కులమేం గొప్పదా? మనం ఏం గొప్పవాళ్ళమా? లేకుంటే మనం ఏమన్నా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నామా? ఆస్తి కలిగిన వాళ్ళమా? అందం అసలు దేంట్లో పోల్చుకోగలం మనం? మంచి ఉన్నతమైన విద్యలు, చదువులు, ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? మంచి మంచి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ చూసినా ఎందులో మనకు పనికిరాం. అయితే దేవుడు చూడండి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలాంటి యొక్క సమాజంలో ఎన్నికలేని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన స్వజనులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మనం చేశాడు. ఏంటండి ఆయన ప్రేమ? అసలు ఈ విషయాన్ని బట్టి ఎంత స్తుతించాలి అసలు మనం. అక్కడ అంటాడు, మీరు ప్రత్యేకించబడి ఉండాలని నా ఉద్దేశం. చూడండి దేవుని యొక్క ప్రణాళిక, ప్రేమ చూడండి. అయితే ఇక్కడ పరిస్థితి ఎట్ట ఉందంటే, ఇశ్రాయేలు పరిస్థితి అలా లేదు. ఇశ్రాయేల్ దేశంలో నెహెమీయాకు వచ్చేసరికి, నెహెమీయా వచ్చి చూసేలకే ఇశ్రాయేల్ పరిస్థితి ప్రత్యేకించబడిన జీవితం లేరు. ఎట్లా ఉన్నారంటే కలగపలగం అయిపోయారు. నెహెమీయా చూసి ఏడ్చినప్పుడు పెద్దలందరూ వచ్చి, అయ్యగారు ఏంది ఏడుస్తున్నారు అని అనేలకి నెహెమీయా అన్నాడు. అప్పుడు అంటాడు, మన శ్రేష్టమైనటువంటి బిడ్డలం కదా, దేవునికి మన ప్రతిష్ఠితమైనటువంటి వరం కదా, మీరు ఏం పని చేశారయ్యా? ఇలా ఉండొచ్చా
అన్యులతోటి సంబంధాలు ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు మీరు? వారితో మీరు కలిసి ఎలా జీవిస్తున్నారు? వారి పిల్లలు మీరు ఎలా చేసుకున్నారు? మీ పిల్లలు వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? ఏడ్చేలకే వాళ్ళందరూ అన్నారు, అయ్యా అమ్మా మీరు చూడండి, అమ్మా అయ్యా మేవికవా, నేను అన్ని జనాలను పెళ్లి చేసుకున్నానయ్యా, నా భార్యను నా పిల్లలు వదిలిపెట్టేస్తాను. స్త్రీలు అన్నారు, అయ్యగారు నా భర్తను వదిలిపెడతాను, నా పిల్లలకు వదిలిపెడతానండి. ప్రభు వాక్యం ఈ విధంగా చెబుతుంది. ఈ వాక్యాన్ని బట్టి నేను నా భర్తను వదిలిపెడతాను, నా పిల్లలు వదిలిపెడతానండి. నాకు నా ప్రభువే ముఖ్యం. వారు అన్నారు, పురుషులు అంటున్నారు, నాకు నా ప్రభువే ముఖ్యం, నా పిల్లల భార్య కాదు, నా పిల్లలు కాదు ముఖ్యం, నాకు నా ప్రభువే ముఖ్యం, నా ప్రభు మాటే ముఖ్యం. వారు నిర్ణయాలు చూడండి, ఆ నిర్ణయాలు చేసుకొని 2వ వచనం చూడండి, ఆ మాట చదువున్నది. ఆ నెహెమ్యా గ్రంథం 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడిరి. అబ్బబ్బా, ఏమి మాట చూడండి. వారు ఏం చేశారంట? ప్రత్యేకించబడినటువంటి దేవుని మాట విని ప్రత్యేకించబడినటువంటి వారు ఇప్పుడు దేవుని ఆరాధించడానికి నిర్ణయం చేస్తున్నారు. దేవుడికి ఎంత ఇష్టమైనటువంటి పని చేశారో చూడండి. వారు ఆరాధన చేయడానికి వచ్చినటువంటి జనాంగాన్ని చూస్తే దేవుడికి ఎంత ఇష్టమో చూడండి. ఇప్పుడు అదే విధంగా ప్రత్యేకించబడకుండా ఈ విధంగా వచ్చారనుక ఆరాధన చేయటానికి, అమ్మా అయ్యా ఇటు చూడండి, దేవుడు సంతోషిస్తాడా? వారు ప్రత్యేకించబడకుండా, ప్రభువా నువ్వు అద్వితీయుడివి, సత్యదేవుడివి, మహాదేవుడివి, గొప్ప దేవుడు అని స్తుతిస్తే, అమ్మో నా బిడ్డలు ఎంత ఆరాధన చేస్తారని పొంగిపోతాడా? వింటాడా? బాగా వింటాడా? సంతోషిస్తాడా? మీరు చెప్పండి ఒకసారి. మన బిడ్డలండి మన మాటలు వినకుండగా, మా నాన్న ఎంత మంచోడు, మా అమ్మ ఎంత మంచిది అన్నారు అనుకోండి, ఏమనిపించింది మనకి? సంతోషిస్తామా? వారు మన మాటలు ఇంట శ్రద్ధగా ప్రకారంగా జీవిస్తూ ఉంటే అప్పుడు మనల్ని మెచ్చుకున్నా కానీ సంతోషిస్తాం. లేకపోతే ఏం సంతోషిస్తాము? ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకించబడి ఆరాధన చేయడానికి వచ్చారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఈ విషయంలో ఎంత సంతోషిస్తాడు ప్రభు? అదే ప్రకారంగా వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చారనుకోండి, ఎంత ఆనందిస్తాడు? ఆనందిస్తాడా? బాధపడతాడా? ఇక్కడ వాళ్ళు చూడండి, ప్రత్యేకించబడిన వారై. ఇదేనా మనం ఆరాధన చేయటకు వచ్చినటువంటి మనం? అయ్యలారా, నీ సంగతి నీకు తెలుసు, నా సంగతి నాకు తెలుసు. ప్రత్యేకించబడినటువంటి జీవిత విధానంలో మనం ఉన్నామా? ప్రభువు కోసం నేను ఈ త్యాగం చేశాను. వారు అన్నారు, ప్రభువు కోసం నా భార్యను వదిలిపెడతాను, పిల్లలు వదిలిపెడతాను. ఇంతకంటే త్యాగం ఏమైనా ఉందంటే ఇంకా? అప్పుడు వరకు వాళ్ళకి గొడవలేమి లేవు. భార్యతో పిల్లలతో అన్యోన్యంగా అచ్చట ముచ్చట తీర్చుకున్నారు, ఆడుకున్నారు, సంతోషిస్తున్నారు భార్యలు. గొడవలేమి లేవు. అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబాలు, సంతోషంగా కుటుంబాలు. డాడీ 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 అని వాట్లేసుకున్నారు బిడ్డలు. ఎలా వదులుకోవాలండి? ఎలా వదులుకోవాలి అసలు? డాడీ అని పిల్లలు వచ్చి కౌగిలించుకుంటుంటే ఏమనిపించిద్దండి? మనము బాగా శ్రమపడి కష్టపడి పనిచేసి ఎరగబడి ఇంటికి వచ్చేలకే డాడీ నానా నానా అని కాళ్ళెల పడుతుంటే మన కన్నీరు, మన శ్రమ ఏమైపోతుందండి? ఏమైపోద్ది? మర్చిపోతాం. 24 గంటల పొద్దుగూకులు రంపాదకంగా పనిచేసి ఇంటికి వచ్చేళ్ళకి సలిపోయి అమ్మా అని కూర్చునేళ్ళకే నానా అమ్మా అని వాళ్ళు వచ్చి మీద పడుతుంటే ఎట్లుంటుందండి మన ప్రాణం? చేసిన కష్టం మర్చిపోతాము, సంతోషం బాధపడతామా? పోండి అంటావా? చేసిన కష్టం అంతా మర్చిపోయి వాటేసుకొని ముద్దు పెట్టుకుంటాం, మర్చిపోతాం కష్టం అంతా, శ్రమ అంతా మర్చిపోతాం. బాగా తెలుసు. ఎందుకంటే బిడ్డలు కావాలి 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 కావాలనో పుట్టారు కాబట్టి ఆ ప్రేమ ఇంకా బాగా తెలుస్తుంది కదండి. కదా? కావాలి కావాలన్నప్పుడు పుట్టినప్పుడు ఆ ప్రేమ ఎక్కువ.
ఆ ఏమలనుకున్నప్పుడు పుట్టినప్పుడు ఆ ప్రేమ అంతగా ఉండదు, అవునా? ఇప్పుడు వాళ్ళు వచ్చి మీద పడితే ఎంత సంతోషమో. అట్లాంటి పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఇప్పుడు ప్రభువు నిమిత్తము ప్రత్యేకించి, అమ్మా మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, భార్యతోటి పిల్లల్ని తీసుకొని పో. ఎవడి అంతేనమ్మా, నా ప్రభు వాక్యం ఈ విధంగా చెబుతుంది, నా ప్రభు ఈ విధంగా చెబుతున్నాడమ్మా. ఆయనకు వస్తే నేను బ్రతకాల్సిందే, ఆయనకు వస్తే నేను జీవించాల్సిందే. అది నాకు ముఖ్యం, కానీ నీవు నీ బిడ్డలు, మన బిడ్డలు ముఖ్యం కాదమ్మా. దేవుడు, దేవుని మాటలు నాకు ముఖ్యం. ఎట్లా ఉందండి ఆ మాటలు ప్రభుకి? అసలు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. దేవుని గొప్పతనము ఆ విధంగా నెరవేరుస్తుంటే ప్రభుకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా వారు ప్రత్యేకించబడినటువంటి వారే ఆరాధన చేయడానికి వచ్చారు. వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి వారు దేవుని స్తుతించడానికి వచ్చారు. అమ్మా, ఆరాధన చేయబోతున్నటువంటి మనం, ఈ జీవిత విధానం ఉందండి మనకి. ఆ తెగింపు, ఆ సాహసం వారు చేశారండి ప్రభు కోసం. మనం ఎంతకాలం చూస్తున్నాం ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకొని ఈ విధమైనటువంటి శ్రేష్టమైన ప్రత్యేకత అనేది మనలో దేవుడు చూస్తున్నాడండి. మనలో దేవుడు చూస్తున్నాడా? ఆ దేవునికి ప్రీతికరమైన జీవితం మళ్ళా ఉందా? ప్రభు అంటా ఉన్నాడు, మీరేమైనా శ్రేష్టమైన వారని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుంది. శ్రేష్టమైన వారు ఏం కాదు కదా, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఏంటి? యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 43వ అధ్యాయం 10-11 చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10-11 చూడండి, ఏమంటాడు? జాగ్రత్తగా 43వ అధ్యాయము 10-11 చదవండి అమ్మా. మీరు తెలుసుకొని ఇక్కడ ఏమన్నా చూసారండి? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని గురించి ఎందుకో తెలుసా? ఈ గ్రామములో, ఇర్లపాడు గ్రామములో సాక్షులుగా ఉండాలని. అది నా ఉద్దేశం. అయ్యలారా, అమ్మలారు విన్నారా? ఈ ఇర్లపాడు గ్రామములో నాకు సాక్షులుగా మీరు బ్రతకాలని ఉద్దేశించి మిమ్మల్ని నేను ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను. ఏమి మాట అండి! సాక్షులుగా మీరు ఉండాలి ఇర్లపాడు గ్రామంలో. అది నా ఉద్దేశం చొప్పున మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. మరి ఆ సాక్ష్యాన్ని ఈ గ్రామంలో మనం చూపించగలుగుతున్నామా? తర్వాత భాగం చూడండి, తర్వాత భాగం కూడా చదవండి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, ఏ దేవుడును ఉండడు. 11 కూడా, నేనే యెహోవాను, ఏరొక రక్షకుడు లేడు. ప్రభు ఒక ఛాలెంజ్, సవాలు కరిగిన మాట మాట్లాడుతున్నాడు. నేనే దేవుడును, మరి ఏ దేవుడు లేడు. నాకు ముందు ఎవడో లేడు, వెనక ఎవడో లేడు. నేనే దేవుడను. ఇక దేవుడు అంటే ఎవరు లేరు. ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి? ఇలాంటి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవటం ఏంటండి? నన్ను ఏర్పాటు చేసుకోవటం ఏంటి? ఎందులో మనం ఆయన ముందు నిలబడగలము? ఏముందని ఆయన సన్నిధిలో నిలబడగలము? ఏమంటాడు ప్రభువా, నీ ముందు ఎవడ నిలబడగలడయ్యా? నువ్వు 1000 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి మా దగ్గర లేదే. ఏమి చూసి మమ్మల్ని నిలబెట్టుకున్నావు? ఏముందో మాలో ప్రత్యేకత? మేము ఒక దుమ్మిమి, ధూళిమి, గడ్డిమి, పురుగులమి. మాలో ఏముందని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు? ఈ దినమున ఆయన ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఆయన సాక్షులుగా ఉండాలని. దేవుని బిడ్డలారా, మరి మన సంగతి ఏంటి?
ఇప్పుడు వారు ఆరాధన చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రభువుని ఘనపరుస్తున్నారు. అప్పుడు 6 వచనం కనిపిస్తుంది. 6 వచనం ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎడం పక్కన కొంతమంది, కుడి పక్కన కొంతమందిని, ఎడం పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ పాపములన్నీ ఒప్పుకుంటున్నారు. వాళ్ళు చెబుతా ఉన్నారు, ఎడం పక్కన ఉన్నటువంటి వారు, అమ్మలారా అయ్యలారా మీరు మీ పాపములన్నీ ఒప్పుకోండి అంటే వారు 3 గంటల సేపు తమ పాపములు ఒప్పుకొని 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 శుభ్రపరుచుకున్నారు. ఇటు కుడి పక్కన్నారు కొంతమంది దైవజనులు, వారేం చేశారంటే ఇప్పుడు మీరు మన ఆరాధన చేయండి. అప్పుడు వారు ఆరాధన చేపిస్తా ఉన్నారు. ఇది 6వ వచనం నుంచి మనం చూస్తున్న విషయం. అప్పుడు దేవుడికి ఏం చెప్తున్నాడు చూడండి, దేవుని గురించి ఏం ఆరాధన చేస్తున్నాడు చూడండి. నీవేమై ఉన్నావు? అద్వితీయుడు, అంటే ఒక్కడే, నీ ఒక్కడే, ఇంకెవరు లేరు అమ్మా, నీవు తప్ప ఇంకే దేవుడు లేడు. ఎవరా దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే దేవుడు, ఇంక ఏ దేవుడు లేడు, ఏ దేవత లేదు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత బాగా నీవు ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రమును వాటిలో ఉన్నది అంతటిని సృష్టించిన దేవుడివి. ఏంటండి ఇవన్నీ? ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో ఉన్న ప్రతి దానిని సృష్టించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని యెహోవా సువార్తలు అంటాడు, ప్రభా నీవు లేకుండా ఏది కలగలేదు, నువ్వు లేకుండా ఏది కలగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిటన్నిటిని చేసినటువంటి దేవుడు అండి. అంటే నిన్ను చేశాడు, నన్ను చేశాడు, మనల్ని చేశాడు. ఇంత గొప్ప దేవుణ్ణి స్తుతించడం ఎంత ధన్యతో. ఎందుకంటే అన్నాడు, ఆయనకి నమస్కారము చేస్తా ఉన్నారు, వాళ్ళు సాగిల పడుతున్నారు, ఈ గొప్ప దేవుని ఎదుట ప్రణమిల్లుతున్నారు. తర్వాత 7వ వచనం చూడండి. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని, చూడండి ఏర్పరచుకొని అంటే ఎన్నుకొని. ఏం చూశాడండి? అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమని? తర్వాత చూడండి, కల్దీల ఊరులో నుండి ఏం చేశావు? అను స్థలములో నుండి యువతలుగా తీసుకొచ్చావు. ఎవరిని? అబ్రాహాముని. అబ్రాహాం అంటే ఘనత వహించినవాడు అని అర్థం. యువతలుగా తీసుకొచ్చి ఏర్పాటు చేసుకొని అబ్రహాం అనే పేరు పెట్టావు అంటాడు. అనేకులు జలాంగులకు తండ్రిగా చేశావు. ఇక్కడ వినాలి, జాగ్రత్త వినాలి. ఏం చేశాడంటే ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. మరి అబ్రహాం ఎలాంటి వాడు? యెహోషువ గ్రంథం చూడండి, 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. అబ్రహాం ఏం చేసేవాడో చూస్తాడు, వాళ్ళ నాన్న ఏం చేసేవాడు, అబ్రహాం ఏం చేసేవాడో చూద్దాం. చూడండి 24వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 24:2. అమ్మా మీరు బైబిల్ చూడండి. అబ్రహాం గతంలో ఏం చేసేవాడో చూపిస్తున్నాడు. జనులందరితో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఆది కాలములో మన పితరులు అంటే ఎవరు? అబ్రహాము. ఏం చేశారంటే వాళ్ళు, అబ్రహాము వాళ్ళ నాన్నోళ్ళు ఇతర దేవతలను పూజించిరి. అయితే చాలు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? యెహోషువ అన్నాడు, మన పితరులు ఎలాంటి వారు? అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. అన్య జనాంగాల్ని పూజించినటువంటి వారు. మరి మనమనండి, మనం ఎవరిని పూజించాం? మనమే ఉండండి, మనం కూడా అన్ని జనాంగాల్ని పూజించాం. తర్వాత భక్తిలో
ఇలాంటి నిన్ను నన్ను యువతలు పిలుచుకొచ్చాడు. దేని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నిన్ను? అమ్మా, ఈ బొమ్మను పూజించడానికి వీళ్ళేది, రమ్మని పిలుచుకొచ్చి ప్రత్యేకపరుచుకొని నిజదేవుడైన ప్రభువుని మన కన్నులారా చూపించాడు. ప్రత్యేకపరిచి ఈ స్వాచ్ఛాన్ని, పరలోక స్వాచ్ఛాన్ని నీకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరిని? అబ్రాహాముని యువతలు తీసుకొచ్చాను. ఏం పేరు పెట్టుకున్నాను? అబ్రహాముని పేరు పెట్టాను. గతములు అవిశ్వాసివి, ఇప్పుడు విశ్వాసివి. నేను విశ్వాసగా చేసుకున్నాను, ఒక పరిశుద్ధమైన జనాంగంగా చేసుకున్నాను. నీ కుటుంబాన్ని నిన్ను దీవించడానికి ఇష్టపడ్డాను, నిన్ను ఆశ్రయించడానికి తీసుకొచ్చుకున్నాను. ఏ స్థితిలో తీసుకొచ్చుకున్నాడు? ఎక్కడ పిలిచాడు? మనం ఒకసారి చూడండి, యెహోవా సువార్త 6వ అధ్యాయం చూడండి, 44 వచ్చి చదవండి. యెహోవా సువార్త 6:44 చదవండి. యెహోవా సువార్త 6:44. జాగ్రత్త వినాలి. నన్ను పంపించిన తండ్రి వానిని ఆకర్షించడం అంటే, ఆకర్షించడం ఏంటంటమ్మా? ఆకర్షించడం అంటే, నేను తండ్రి ఏం చేశాడంట? జేమ్స్ కావాలి అని ఏర్పాటు చేసుకున్నాడు, ఆకర్షించాడు. జేమ్స్ కావాలి, పౌలెస్ కావాలి, రాజు కావాలి అని ఆకర్షించుకుంటేనే మనం వచ్చాం. లేకపోతే నువ్వంతడు నేనంతడు వచ్చిన వాళ్ళు కావు. అర్థమైందండి? అక్కడ చదవని, నేను నా తండ్రి నన్ను, యేసుప్రభు నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా దగ్గరికి రాడు. యేసుప్రభుని మనం దేవుడికి అంగీకరించడం కారణం ఏంటి? తండ్రి ప్రేమ నీ మీద ఉన్నది, అబ్రహాం మీద ఉన్నది, ఇటు మన మీద ఉన్నది. అందుకే ఈ దినమున మన ప్రభు సంధికి వచ్చాం. లేకపోతే నువ్వు నేను ఎత్తుకుంటూ రాలా, మనం రాము. అబ్రహాము రాలా, అబ్రహామును ప్రేమించి పిలుచుకొని వచ్చాడు, నిన్ను ప్రేమించి పిలుచుకొని వచ్చాడు, నన్ను ప్రేమించి పిలుచుకొని వచ్చాడు. అసలు ఏమి స్తుతించాలండి ప్రభుకి మనం? ఎక్కడ బ్రతుకులు, ఎక్కడ జీవితము? మన పిలుస్తున్నట్టు ఏంటండి? అసలు మనం రావటం ఏంటండి దేవుని సంధికి? దేవుని సంధికి మనం రావటం ఏంటి? మనం ఎక్కడ వారమి? ఏ స్థితిలో ఉన్నవారమి? గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎక్కడ వాళ్ళం, ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చాం? ఇది ఎవరు చేసిన కార్యం? దేవుడు ప్రేమించి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం, ఎంత స్తుతించాలి. హృదయంలోంచి ఆరాధన రావట్లేదు ఇప్పుడు మనకి, హృదయంలోంచి స్థితి రావట్లేదా? ప్రభువా నేను ఎక్కడ, నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి? ఇలాంటి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావా? ఇక్కడ తీసుకొచ్చావు. ఏమి చూసండి మనల్ని తీసుకొచ్చాడు? ఏ ఉన్నదండి మనలో? దేవుణ్ణి ఎంత స్తుతించాలి, ఎంత ఆరాధన చేయాలి. తర్వాత ఏమంటాడంటే, తర్వాత అబ్రహాముని పేరు ఏం చేశాడంట? తర్వాత మళ్ళగా చదవండి. ఆ ఊరని ఏర్పరచుకొని కల్దీల ఊరు నుండి, ఊరి స్థలము నుండి యువతలకి అతను రప్పించి, అది చూసారండి, అతన్ని రప్పించుకున్నాను, నేను పిలుచుకున్నాను. లేకపోతే అబ్రహాం ఊరు నుంచి రాడు, అబ్రహాం ఊర్లోంచి రాడు, కదలలేడు. నేనే ప్రేమించి తీసుకొచ్చుకొని, ఏర్పాటు చేసుకొని, యువతలు తీసుకొచ్చుకొని, పేరు పెట్టుకొని అతనికి ఆశీర్వదించాను. చూసారండి? ఈ దినము నా దేవుని బిడ్డలారా, ఈ కార్యాలన్నీ దేవుడు నీ పట్ల, నా పట్ల చేశాడు. అందుకే ఈ దినమున ఈ ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉన్నాం. యెషయా గ్రంథం 43 చెప్పినట్టుగా ఎందుకు ఉంచాడు తెలుసా మనల్ని? ఎందుకండి? ఈ గ్రామంలో సాక్షులుగా ఉండాలి. ఏం మాట్లాడండి! ఈ గ్రామములో పలాని బిడ్డ యేసుక్రీస్తు ప్రభు సాక్షి, పలానామె దేవసన్నిధికి వెళ్తున్నాడు, పలానాయన దేవుని బిడ్డ, పలానాయన దేవుని కుమారుడు.
సాక్షులుగా నువ్వు ఉండాలని నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఉద్దేశం చూడండి. ఇంకంటాడు అబ్రహాం, అక్కడ అంటాడు, మీరు ప్రతిష్ఠితమగు జనం. ఎవరంట మనం? మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. వీరు నా బిడ్డలు, వీరు నా బిడ్డలు, వీరు నా కుమార్తె, ఈ నా కుమారుడు. ప్రతిష్ఠించుకున్నాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత స్తుతించాలండి మనం. ఎవరైనా ఎవరండి ఈయన? ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు, అద్వితీయుడు, సృష్టి ఆధారమైన దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, దేవదూతలు సైతము చూడలేనటువంటి దేవుడు ఆయన. మహాదేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. ఇలాంటి దేవుడు నిన్ను నన్ను పనికి మనల్ని ఏర్పాటు చేసుకోవటం ఏంటండి? ఏమి చూసి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ వచనాలు బట్టి ఏమి చూసాడండి మనలో? ఈ విషయాలన్నీ బట్టి మన హృదయాలు వంగిపోవాలి. ఆయన పాదాల ఎదుట మనం సాగిలపడాలి. ఆయనకి నమస్కారం చేయాలి, చేతులు జోడించి ఆయన కాళ్ళు పట్టుకోవాలి. మనం ప్రభువా నీకు వందనాలని చెప్పాలి. ఈ విధమైనటువంటి వారు దేవుని కోసం ప్రత్యేకించబడ్డారు, ప్రతిష్ఠించబడ్డారు. గతంలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైన వాటిని వదిలేసుకున్నారు, తెగదలుచుకున్నారండి. దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేనా మన దేవుని బిడ్డలారా? ఆ తెగింపు చూడండి ఒకసారి. నాకు ప్రభువే ముఖ్యం, భార్య పిల్లల ముఖ్యం కాదు. నాకు భార్య పిల్లల కంటే ముఖ్యం ఏదైనా ఉందండి ఇంక ఈ లోకంలో? ఆస్తి ఇంకేమైనా ఉంటుందా? వారి తర్వాత ఎవరైనా సరే ఆ శ్రేష్టమైన దాని విషయాల్లో తెగదెచ్చుకున్నారు. ప్రభువే మాకు ముఖ్యం. ఇదేనా మన దేవుని బిడ్డలారా? ఇలాంటి శ్రేష్టమైనటువంటి మహాదేవుడు ఆయనకి మనం ఎలా ఉన్నాం? ఇదని మనం ఆరాధించబోయే, మనం స్తుతించబోయే మనం ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని ఆయన ఆరాధిస్తే ఎంత ధన్యులమో. దేవుడు హృదయాలు చూస్తూ ఉన్నాడు, ఆంతర్యాలు చూస్తూ ఉన్నాడు. మన నోటి మాటలు వచ్చేటువంటి మాటలు చూడ్డు. ఏమండి, మన నోటి నుంచి వచ్చే మాటలు చూడ్డు. ఏం చూస్తాడు? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గెహాజీ కర్ర తీసుకొని వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? చనిపోయినటువంటి సునేమి కుమారుడి దగ్గరకు వచ్చాడు. కర్ర తీసుకొని వచ్చాడు. అయ్యా నువ్వు వద్దు కర్ర ఏంటి, నేను పోతాను. తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు నామములో లే 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 అన్నాడు. తిప్పుతున్నాడు కర్రని. లెగిశాడా? లేవలా. ఎందుకు లేవలా? ఆయన జీవితం అంతా లోకం మీద ఉంది, డబ్బు మీద ఉంది, లోకం ధనాశ మీద ఉంది. ఎంతసేపు తిప్పి తిరుగుస్తాడు? అదే ఎలిషా వచ్చి ఆ కర్ర తీసుకొని ప్రభు నామములో లే అన్నాడు. వెంటనే లేచి కూర్చున్నాడు. దేని బట్టి? ఆయన జీవితం ప్రభుని కనపరుస్తుంది. ప్రభు మహిమే ఆయనకి. ప్రభువే గొప్ప, ఇంక ఏది కనపడట్లా. ప్రభు మన బ్రతుకు అర్థం అవుతా ఉంది. మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు కార్యాలు చేసేవాడు, వినేవాడు. ఆయనకి మనం ఆ స్థితి తగినట్టుగా ఉండాలి. ఏమండి, మన నోటి మాటల చేత పొంగి పొర్లి ప్రవహించేవాడు కాడండి. నా జీవితాన్ని వెనక చూస్తాడు. నా బిడ్డ నన్ను ఆరాధన చేస్తుంది. నా కోసం ప్రతిష్ఠించబడిన బిడ్డ, ప్రత్యేకించబడిన బిడ్డని ఆ ఆరాధనకి సంతోషించగలడు. ఆ ప్రత్యేకత లేకపోతే దేవుడు ఎట్లా ఆరేస్తాడు? ఈయన గెహాజీ ఎన్నిసార్లు తిప్పినా లెగిశాడా? లేవలా, పరిగెత్తుకొని పోయాడు. నేను కూడా గొప్పని అనిపించుకోవాలి. లే ఎన్నిసార్లు తిప్పినా లేవలా. ప్రభునామంలోనే ప్రవశిస్తున్నాడు, ప్రభువే నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఉపయోగం లేదు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలు ఏంటంటే గెహాజీ అంత లోకం, డబ్బు, ధనం అంతా దేవుడు లేదు. గొప్పతనం, పేరు ప్రతిష్టలు, డబ్బు ఎన్ని కోసం చూసుకున్నాడు. అయితే ఎలీషా వచ్చి అదే మాట అన్నాడు. ఏమయ్యాడు? ఈ కారణం ఏంటి?
ఎలీషాకి దేవుడే మహిమ, దేవుని గొప్పతనమే కావాలి, దేవుని మహిమే కావాలి, దేవుని కీర్తే కావాలి, దేవుడే తన జీవితం. దాన్ని బట్టి దేవుడు ఘనపరచగలడు ప్రజలని, వారి జీవితాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయగలడు. ఈ దినమున దేవుని పెట్టారా ఆరాధించే మనం. నా సంగతి నీకు ప్రభువుకు తెలుసు, నీ సంగతి తెలుసు. ఆ ప్రత్యేకత మనలో ఉంటే ఎంత ధన్యులమో, మనం చూసి ఎంత ఆనందిస్తాడో ప్రభు. మనం చేసే ఆరాధన కూడా ఎంత అర్థవంతంగా ఉంటుందో. మన కొరకండి మహోన్నతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు రక్తంగా వచ్చాడండి, ప్రాణమే పెట్టేశాడు. ఇంకా మనం ఆ స్థితిలో ఉండటానికి వీల్లేదని, ఆ బ్రతుకులో ఉండటానికి వీల్లేదని. ఇక నుంచైనా నా బిడ్డలు ప్రత్యేకించబడాలి, ఇక నుంచైనా నా బిడ్డలు ప్రతిష్ఠించబడినటువంటి నా జనాంగం ఉండాలి, ఇక నుంచైనా నా బిడ్డలు నా సాక్షులుగా బ్రతకాలి. దేవుడి ఉద్దేశం అండి. ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాము, హృదయపూర్వంగా ఆయన ఘనపరుచుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. మనం ఆరాధన చేద్దాం.